ఈరోజు స్పెషల్ హోమ్ మేడ్ చికెన్ పిజ్జా, రోస్టెడ్ పిజ్జా రెడీ చేస్తున్నాం. క్యాప్సికము, టొమాటో, ఆనియన్స్ ఇవన్నీ స్లైసెస్గా కట్ చేసుకొని మొత్తం రెడీ చేసుకొని చికెన్ నగెట్స్, చికెన్ పిజ్జా కదా, నగెట్స్ కట్ చేసుకొని బేస్ రెడీ చేసి, బేస్ బటర్ అప్లై చేసి, పిజ్జా సాస్ అప్లై చేసి బాగా దానిపైన క్యాప్సికము, టొమాటో అంతా టాపింగ్ చేసాం. ఆనియన్స్ అన్నీ టాపింగ్ చేసేసి చికెన్ నగెట్స్, ఇది కదా మన స్పెషల్ ఐటమ్, నగెట్స్ కూడా ఫుల్ అప్లై చేసి ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాం కాబట్టి ఆ సిలికాన్ దాంట్లో దాన్ని పెట్టేసి మళ్ళీ ఫుల్ నగెట్స్ అన్నీ రెడీ చేసి స్పెషల్ ఐటమ్ చీజు, ఇది బటన్ దగ్గర పిజ్జా లాభం లేదు కాబట్టి తర్వాత ఆర్గానో ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసేసి తీసుకుపోయి ఎయిర్ ఫ్రైలో పెట్టేసి ఒక 180 degreesలో 10 minutes పెట్టాం. రోస్టెడ్ చికెన్ పిజ్జా రెడీ అయింది. అలా వచ్చింది రోస్టెడ్ పిజ్జా. గుడ్, బాగానే క్రిస్పీగా వచ్చింది, బాగా క్రిస్పీగా కట్ చేస్తే అలా క్రిస్పీగా కట్ అయింది, బాగా వచ్చింది లైట్ రోస్ట్. ఫస్ట్ మా ఫ్రెండ్ దేవు ట్రై చేశాడు. టేస్ట్ ఎలా ఉందంటే చాలా బాగుంది అన్నాడు. చీజ్ చూడండి, ఆహా ఎలా ఉంది దేవ్ అంటే సూపర్బ్ అన్నాడు. నెక్స్ట్ నేను ట్రై చేశాను, హోమ్ మేడ్ కదా, కొద్దిగా ఫస్ట్ టైం ట్రై చేశాను ఎయిర్ ఫ్రైలో, కొద్దిగా రోస్టెడ్ అయినా బాగా వచ్చింది. ఓకే, నెక్స్ట్ టైం ఇంకా బాగా వచ్చేస్తుంది, బాగా నైస్, మంచి టేస్ట్. నగెట్స్ కానీ పర్ఫెక్ట్గా రోస్ట్ అయింది, క్యాప్సికమ్ అంతా టేస్ట్, చీజ్ కూడా పర్ఫెక్ట్.